ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా మారిన విషయం తెలిసిందే. కూటమిలో కీలక సభ్యుడిగా ఎదిగిన విషయం మనకందరికీ తెలిసిందే. కూటమి కలవడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారి కారణమని మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం పిఠాపురం నుంచి పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు. ఇకపోతే పిఠాపురంలో జనసేన కార్యాలయాన్ని ఆయన ఇటీవల నిర్మించుకున్నారు. పిఠాపురం జనసేన కార్యాలయమే నా స్వగృహం. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో విజయకేతనం ఎగురుస్తామని తెలిపారు జనసేన అధినేత, పిఠాపురం జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో తన సోదరుడు నాగబాబు, జనసేన నేతలు కలిసి పాల్గొన్న పవన్ కళ్యాణ్కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచే విజయకేతనం ఎగరవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. క్రోధినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఏడాది ప్రజలకు మేలు జరగాలని, రైతులు మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు. ఇక తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పిఠాపురంలో ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేసి ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా అన్ని రంగాల వారు రంగంలోకి దిగుతుండగా, తాజాగా టోటల్ తెలుగు ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా పిఠాపురంలోకి ఎంట్రీ ఇవ్వనున్నదట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.